చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆమె చిదగ్ని నుండి ఉద్భవించింది. చిత్ అంటే కేవల పరబ్రహ్మ. అది అగ్నికుండం, మోహాంధకారాన్ని తొలగించి జ్ఞానాగ్ని నుంచి తనకు తానుగా కోటానుకోట్ల సూర్యప్రభలతో, కోటానుకోట్ల చల్లనైన చంద్రకాంతులతో గొప్ప కాంతిపుంజం సంభరితమైంది. రాక్షసుల దుష్టత్వం సర్వసృష్టిని బాధిస్తుంటే మన హృదయంలో ఉన్న చిదిగ్ని నుండి ఉద్భవించి అసుర సంహారం కోసం సాక్షాత్కరించిన మహాశక్తి త్రిపుర సుందరి. బ్రహ్మాండ పురాణంలో కొన్ని వేల మైల విస్తీర్ణంలో నిర్మించిన కుండంలో ఇంద్రాది దేవతలు లోక కళ్యాణం కోసం తమను తాము హోమంలో అర్పించుకున్నారు. చిత్స్వరూపిణి, నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన దేవి చిద్రూపమై సౌందర్యనిధి అయి ఆవిర్భవించింది. అది దేవకార్యం. శుంభ నిశుంభాది రాక్షస సంహారం జరగాలి. ప్రకాశరూపమైన చిత్స్వరూపిణి పరమేశ్వరి శ్రీ లలితా కామేశ్వరి పరాభట్టారిక అనుగ్రహ వైభవం వల్ల వశిన్యాది వాగ్దేవతలు స్తుతించిన లలితా సహస్రనామ స్తోత్రంలోని మొదటి శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకొని అక్షర దోషాలు లేకుండా కంఠస్థం చేశారు కదా. ముందుకు వెళ్దాం.